జీ తెలుగు న్యూస్ మార్నింగ్ డిబేట్. నేను సునీత. కాసేపట్లో ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరగనుంది. ఈ పదవి కోసం అటు ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్, విపక్షాల ఉమ్మడి అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిలు పోటీ పడుతున్నారు. కాగా లోక్సభ 542 మంది ఎంపీలు, రాజ్యసభలో 239 మంది సభ్యులు, ఇలా మొత్తం కలుపుకుంటే 781 మంది ఎలక్టోరల్ సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. అయితే ఎన్నికల్లో మెజారిటీ మార్కు 391 కాగా అటు ఆల్రెడీ ఎన్డీఏ కూటమిలోకి 422 సభ్యుల బలం కూడా ఉంది. అయితే ఈ క్రాస్ ఓటింగ్ జరుగుతుందన్న ప్రచారం అయితే బలంగా జరుగుతున్న నేపథ్యంలో ఎవరి వ్యూహం ఎలా ఉండబోతుంది, ఎన్డీఏ వైపు వచ్చే పక్షాలు ఏమున్నాయి, ఎన్డీఏ కూటమి వైపు ఎవరెవరు చూస్తున్నారు, అదేవిధంగా ఎన్నికలకు దూరంగా ఉండడంలో అటు బీఆర్ఎస్ వ్యూహం ఏంటి, ఇదే అంశం పైన ఇవాళ డిబేట్ లో డిస్కస్ చేయబోతున్నాం. ఇవాళ డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు, రాజకీయ విశ్లేషకులు, అండ్ అదేవిధంగా పల్లె రవికుమార్ గారు బీఆర్ఎస్ నుంచి. మరికొంతమంది కూడా కాసేపట్లో జాయిన్ అవుతారు. ఇక అదేవిధంగా ఏపీ నుంచి ఇక రాజకీయ విశ్లేషకులు మస్తాన్ రావు గారు కూడా జాయిన్ అయ్యారు. అండ్ అదేవిధంగా కత్తి వెంకటస్వామి గారు కూడా జాయిన్ అయ్యారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి. అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. ముందుగా వినోద్ కుమార్ గారు, సో మీతో స్టార్ట్ చేద్దాం. సో చూస్తున్నాం 781 సంఖ్యలో మెజారిటీ పరంగా చూస్తే ఆల్రెడీ ఎన్డీఏకు కనిపిస్తుంది. అయినప్పటికీ ఎన్డీఏ కూటమి నుంచి ఒక రకంగా కాన్ఫిడెన్స్ అయితే మరోలా కనిపిస్తుంది. సిచ్యువేషన్స్ ఏం జరగబోతున్నాయి. సో అటు తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసి బీఆర్ఎస్ నుంచి ఎటువైపు కూడా ఒక క్లారిటీ లేదు, దాని గురించి కూడా తెలుసుకోబోతాం. సో అంతకంటే ముందుగా మీ అనాలిసిస్ ఏంటి వీటన్నిటి గురించి? వినోద్ గారు, మీ వీడియో ఆన్ చేసుకోండి. ఓకే వినోద్ గారు, నేను ఐల్ కమ్ బ్యాక్ టు యూ. మస్తాన్ రావు గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. మస్తాన్ రావు గారు, సో ఎవరి వ్యూహం ఎట్లుంది, ఏం జరగబోతుంది అన్న ఒక సందిగ్ధత అందరిలో కనిపిస్తుంది. అండ్ ఏపీ విషయానికి వస్తే కూడా పిక్చర్ క్లియర్ గానే ఉన్నప్పటికీ కూడా ఏం జరుగుతుందో అన్న ఒక కన్ఫ్యూజన్, డైలామా, ఉత్కంఠ అందరిలో కనిపిస్తుంది. కాబట్టి ఏంటి మీ అనాలిసిస్ ఏంటి? ఏపీలో ఏ పార్టీలు ఎటువైపు ఉంటున్నాయి, బలం యాజ్ యూజువల్ ఎన్డీఏ వైపు ఉన్నా కూడా క్రాస్ ఓటింగ్ జరుగుతుందా ఏంటి అన్న ఒక కొన్ని క్వశ్చన్ మార్క్స్ కనిపిస్తున్నాయి. కాబట్టి ఏంటి? గుడ్ మార్నింగ్ అండి. జీ తెలుగు ప్రేక్షకులకు, అదేవిధంగా ప్యానెల్లో ఉన్న పెద్దలకు, మీకు కూడా. ఉపరాష్ట్రపతి ఎన్నికకి సంబంధించి చూస్తే ఇప్పుడున్న బలాబలాలను కనుక పరిశీలిస్తే ఖచ్చితంగా ఎన్డీఏ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో రాధాకృష్ణన్, ఆయన సులభంగా విజయం సాధిస్తారంటంలో ఎటువంటి సందేహం అయితే నాకైతే కనిపిస్తుంది. ఎందుకంటే బీజేపీ అంటే ఎన్డీఏ పక్షాలు కాకుండా ఇతర మన వైఎస్ఆర్సీపీ లాంటి వాళ్ళని కానీ ఇంకా కొంతమందిని, అంటే ఎలక్షన్ మేనేజ్మెంట్ లో ఇటీవల కాలంలో బీజేపీ అంత ఏ విధంగా మేనేజ్ చేయగలుగుతుందో మనం చూస్తాం. చూడండి, మన ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ, తెలుగుదేశం, జనసేన కూటమితో ఆయన కొట్లాడి ఓడిపోయాడు. 11 స్థానాలుకి పరిమితం అయిన పరిస్థితి ఉంది ఆయన. తిరిగి ఆయన జనరల్ గా ఇదేంటంటే ఇప్పుడు ఒక అవకాశం ఆయనకి, వీళ్ళ కూటమి అంత ఘోరంగా ఆయన్ని పరాజయం పాలు చేసింది కాబట్టి ఉంటే కాంగ్రెస్ పక్షాన, కాంగ్రెస్ అంటే యాక్చువల్ గా సుదర్శన్ రెడ్డి గారు కూడా ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా అనేది కాదు, ఆయన ప్రత్యర్థిగా నుంచున్నారు అంతే రాధాకృష్ణ గారికి. అంటే ఆయన కాంగ్రెస్ పార్టీ అనేది ఏం కాదు, ఇండియా కూటమి అనేది చెప్తా ఉన్నారు. కానీ అలాంటి పరిస్థితుల్లో ఉంటే ఊరకనన్నా ఉండాలి తటస్థంగా, లేదంటే కాంగ్రెస్ కి మద్దతు ఇవ్వాలి. ఎందుకంటే ఎన్డీఏ ఆల్రెడీ ఓడించింది కాబట్టి ఆయన. మరి ఆయన ఏ దీంతో బీజేపీకి మద్దతు పలుకుతున్నారనేది ఒక్క సహేతుకమైన కారణంగా మాత్రం చూపలేకపోతా ఉన్నారు. అంటే ఎందుకు అంటే మీరు చెప్తున్నట్లు ఎన్డీఏనే ఓడించింది జగన్ ని, అయినప్పటికీ కూడా వాళ్ళు బీజేపీకి అంటే ఇప్పుడు ఎన్డీఏ కూటమికి సపోర్ట్ చేయడాన్ని ఏ రకంగా చూడాలి, ఎందుకు ఆయన ఇంట్రెస్టెడ్ గా చూపిస్తున్నారు? మీరు చెప్పినట్టు లెక్క ప్రకారం చూస్తే సరే, సుదర్శన్ రెడ్డి ఏ కూటమిలో ఉన్నారన్న పక్కన పెడితే అతను తెలుగువాడు, ఏపీకి చెందినవాడు అని చెప్పేసి ఆ రకంగా కూడా సపోర్ట్ చేసే ఛాన్స్ ఉంటాయి. కానీ అలా లేదు సిచ్యువేషన్. ఖచ్చితంగా అండి, అదే నేను అంటుంది. సుదర్శన్ రెడ్డి గారు ఓట్ల అభ్యర్థిస్తానికి ఫోన్ చేస్తే మేము ఆల్రెడీ మీరు మంచి అభ్యర్థే కానీ మేము మాట ఇచ్చాం, కానీ అందువల్ల మాట ఇచ్చినందువల్ల అటువైపు వేస్తున్నాం అన్నారు. ఎందుకు వేస్తున్నారు అనేది మాత్రం చెప్పట్లేదు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఓడించిందే, వాళ్ళని ఘోర పరాజయం పాలు చేసిందే బీజేపీ అండ్ కో. అట్లాంటప్పుడు ఎందుకు వేస్తున్నారు అనేది ఆయనకి ఇప్పుడు ప్రత్యర్థులు ఆరోపిస్తా ఉంటారు, ఆయన కేసులు మేనేజ్ చేసుకుంటానికి అనేది. అది
వాళ్ళకి తెలియాలి ఏంటి నిజమా వాస్తవం ఎంత అనేది. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ ఒరిస్సాలో ఉంది, వాళ్ళు తటస్థంగా ఉండడానికి 7 సభ్యులు ఉంటే తటస్థంగా ఉండడానికి నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళు బీజేపీకి సపోర్ట్ చేయలేదు, ఎందుకంటే అక్కడ బీజేపీ ఓడించింది కదా వాళ్ళని. సో వాళ్ళు అట్లాంటి తీసుకున్నారు. ఇంకో విషయం, ఇక్కడ సుదర్శన్ రెడ్డి గారి విషయానికి వచ్చారు, తెలుగువారు అనే విషయం. గతంలో ప్రతిభా పాటిల్ గారు మహారాష్ట్రలో పోటీ చేసినప్పుడు శివసేన యాక్చువల్ గా వ్యతిరేకిస్తా ఉంటుంది కాంగ్రెస్ దీన్ని, కానీ ఆ మహారాష్ట్రని కాబట్టి మేము ఆమెకు సపోర్ట్ చేస్తున్నామని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చి సపోర్ట్ చేసిన పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు అలాగే ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఆ విధంగా చేయడానికి అవకాశం ఉన్నా అది కూటమిలో ఉంది కాబట్టి దాని చేతులు కట్టేసిన పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వచ్చు, తెలుగుదేశం పార్టీ తెలుగు వారు కాబట్టి. అందులో ఆయన సుప్రీంకోర్టు జస్టిస్ గా చేశారు, ఆయన మీద ఎటువంటి ముద్ర లేదు. పైగా రాజ్యాంగ కోవిదులు, ఆయనకి రాజ్యాంగం సంబంధించి కానీ న్యాయాల విషయాలు కానీ చట్టాల విషయాలు కానీ పూర్తిగా ఆయనకు అవగాహన ఉన్న వ్యక్తి, అందరికీ తెలుసు. కానీ అక్కడ ఎందుకు చేస్తున్నారు అనేది పాయింట్. నేననేది ఏంటంటే ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఇటువైపు మల్లికార్జున ఖర్గే గారు కానీ సోనియా గాంధీ గారు కానీ నిన్న 2 రోజులుగా పార్లమెంట్ లో వాళ్ళ సభ్యులు ఎవరైతే మద్దతు ఇస్తున్నారో వాళ్ళందరినీ ఎట్లా మోటివేట్ చేస్తున్న పరిస్థితి అంతా చూస్తే ఏంటంటే బలంగానే పోటీ ఇస్తున్నప్పటికీ కూడా బీజేపీ ఎక్కడ లేని జాగ్రత్తలన్నీ తీసుకుంది. ఇట్లా వైఎస్ఆర్సీపీ లాంటి 11 సభ్యులు ఉన్న వాళ్ళని కూడా ముందుగా పుట్టలో వేసుకునే పరిస్థితి సక్సెస్ అయింది. అదేవిధంగా చూస్తే ఒక పక్కన మళ్ళీ ఇండియా కూటమిలో వాళ్ళు ఆ విధమైన ప్రభావితం చేయలేకపోతున్నారు, అధికారం కావచ్చు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇంకోటి కూడా చెప్తాను, అసలు ఎక్కడి దాకా వెళ్ళిపోయారు హోంమంత్రి గారు అమిత్ షా గారు సుదర్శన్ రెడ్డి గారు సల్వాజుడంకి సంబంధించి ఒక తీర్పు ఇచ్చారు, ఆయన నక్సలైట్లకు అనుకూలంగా చేశారనేంతగా ఆయన బాణాలు ఎక్కువ పెట్టారు. నిజానికి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఎట్లాంటి తీర్పు ఇచ్చారనేది అప్పుడు అయిపోయింది. అది ఒక హోంమంత్రిగా ఆ తీర్పు మీద అప్పట్లో అభిప్రాయం చెప్పడం వేరు, ఇప్పుడు ఒక హోంమంత్రిగా మాట్లాడటం వేరు. అండ్ అప్పుడు కూడా ఈవెన్ ఇప్పటికీ 12 మంది సుప్రీం న్యాయవాదులు కూడా మన సుదర్శన్ రెడ్డికి ఇప్పుడు అనుకూలంగానే మాట్లాడారు. అమిత్ షా మాట్లాడిన కమెంట్స్ ని తప్పుపట్టారు, వారి అభిప్రాయం కూడా తెలియజేయడం జరిగింది. ఖచ్చితంగా అండి, అది హోమ్ మినిస్టర్ యాజ్ ఎ హోమ్ మినిస్టర్ ఆ విధమైన కామెంట్స్ చేయకూడదు అనేది పాయింట్. ఎందుకంటే ఆయన నక్సలైట్ అంటున్నారంటే ఆయన నక్సలైట్ అంటున్నప్పుడు కేంద్ర హోంమంత్రిగా ఆయన ఏం చేస్తున్నట్టు అనేది క్వశ్చన్ వస్తుంది. అవును, ఆయన కేంద్ర హోంమంత్రిగా ఉంటూ ఒక నక్సలైట్ అట్లా పోటీ చేస్తున్నారు ఉపరాష్ట్రపతిగా అభ్యర్థిగా అంటే మరి ఆయన యాక్షన్ తీసుకోవచ్చు కదా. అంటే విమర్శలు చేయడానికి ఎక్కడికైనా వెళ్ళిపోతున్నారు వాళ్ళు. నేననేది ఏంటంటే అది వాళ్ళ బలాబలాలను బట్టి సంఖ్యాబలాన్ని బట్టి వాళ్ళు గెలవడానికి అత్యధికమైన ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే సుదర్శన్ రెడ్డి గారు ఒకటి చెప్తున్నారు, ఇప్పుడు మేధావులు కానీ వాళ్ళందరూ కానీ దాదాపు 100 మంది స్టేట్మెంట్ ఇచ్చారు. రాజ్యాంగం మనం భారతదేశంలో రాజ్యాంగాన్ని నిలబెట్టాలంటే నాకు ఓటేయటం ఆయనకి సపోర్ట్ చేస్తే బాగుంటుంది అనేది కూడా చెప్పారు. ఇప్పుడు ఆయన కూడా అదే అంటున్నారు, నేను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు, నాకు ఈ సంఖ్యాబలాలతో సంబంధం లేదు, నేను ఒక రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు డెమోక్రటిక్ గా నేను పోటీ చేస్తున్నాను. సో వాళ్ళలో ఎవరైనా కొంతమంది నా అభ్యర్థిత్వం పట్ల సపోర్ట్ చేస్తే నేను గెలుస్తాను, అంతేగాని నేను ఇంతకు మించి పోను. ఇంకోటి కూడా నేను ఇంటర్వ్యూలో నేను చూశాను, ఆయన ఏమన్నారంటే సుదర్శన్ రెడ్డి గారు ఒక 30 సెకండ్స్ ఆయన ఏమన్నారంటే ఇప్పుడు రాధాకృష్ణన్ గారు అండ్ సుదర్శన్ రెడ్డి గారు ఇప్పుడు మన వేరే కంట్రీస్ లో చూస్తూ ఉంటాం, అభ్యర్థులు వాళ్ళు ముఖాముఖిగా మాట్లాడుకోవటం ప్రజలతో లేకపోతే టెలివిజన్ల ద్వారా గానీ లేకపోతే చేస్తూ ఉంటారు. ఆయన అభిప్రాయాలు చెప్పడానికి కూడా ఉండేది, నాకు అలాంటి సౌకర్యం కూడా లేదు. అప్పుడు నేను నా వాదన ఏంటో వినిపించేవాడిని భారతదేశం పట్ల కానీ దేశం చట్టాల పట్ల కానీ రాజ్యాంగం పట్ల కానీ. ఇప్పుడు రాధాకృష్ణన్ గారు చూస్తేనేమో ఆయన బ్యాక్గ్రౌండ్ లో వచ్చారండి, బీజేపీ బ్యాక్గ్రౌండ్ లో వచ్చారు. సుదర్శన్ రెడ్డి గారికి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు, ఒక న్యాయపరమైన పనిచేశారు అనే సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా న్యాయవాద వృత్తిలో ఉన్నారనే దాని తప్పితే ఇంకోటి లేదు. సో ఏదో మొత్తంగా చూస్తున్నట్లయితే ఇప్పుడు ఎన్డీఏ అనుసరిస్తున్న వైఖరి ఖచ్చితంగా ఏదో ఒక అద్భుతం జరిగితే తప్ప సుదర్శన్ రెడ్డి గారు గెలిచే అవకాశాలు అయితే ఇక్కడ నాకైతే కనిపించట్లేదు. ఓకే అండి, ఎస్ వినోద్ గారు. సో ఇప్పుడు అటు ఏపీ తెలంగాణ 2 విషయాల గురించి మాట్లాడుకున్నా, అటు ఏపీలో వచ్చేసి సిచ్యువేషన్ ఏంటి అనేది కూడా మనకి క్లియర్ గా మస్తాన్ రావు గారు చెప్పడం జరిగింది. సో మన తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే కూడా ఏం జరగబోతుంది అన్న విషయం పక్కన పెడితే ఆబ్వియస్ గా కాంగ్రెస్ అయితే అటు ఇండి కూటమికి సపోర్ట్ చేస్తుంది, బీజేపీ వచ్చేసి ఎన్డీఏకి సపోర్ట్ చేస్తుంది. కానీ బీఆర్ఎస్ మాత్రం తటస్థంగా వ్యవహరిస్తుందా అన్న సందేహాలు, అసలు ఎవరికి సపోర్ట్ చేస్తుంది అన్న ఒక డైలమాలో కూడా ఇప్పుడు ఉన్నారనుకోవచ్చా? ఏం జరగబోతుంది అనుకోవచ్చు? తెలంగాణ రాష్ట్రంలో ఎవరి వ్యూహం ఏ రకంగా ఉందనుకోవచ్చు? ముందుగా జీ తెలుగు ప్రేక్షకులకు మరియు నాకు ప్యానల్ సభ్యులకు గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ మనకు రాజకీయాలు ఎప్పుడు కూడా అవకాశవాదం మీదనే ఉంటాయమ్మా.
ఎప్పుడు దాంట్లో సిద్ధాంతం ఉంటది అని చెప్పేసి అనుకోవడానికి లేదు. సిద్ధాంతపరమైన ఎన్నిక కాదు ఇది. ఈ ఇవాళ ఎవరికి ఈ బీజేపీ వల్ల లాభం ఉంది, ఎవరికి నష్టం ఉంది అనే అంశం మీదనే ఎక్కువ కీలకంగా ఉంటది. దీంట్లో ఇప్పుడు నేను పార్టీ కాదు, నేను ఇండిపెండెంట్ అని చెప్పేసి ఆయన ఎంత చెప్పినప్పటికీ, ఉపరాష్ట్రపతి అభ్యర్థి గారు చెప్పినప్పటికీ కూడా జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు ఒక కాంగ్రెస్ పార్టీ బలమైన పార్టీ, అందులో తెలంగాణలో రెడ్డి సామాజిక వర్గం నుండి సపోర్ట్ చేసిన పార్టీ కాబట్టి తెలంగాణలో రెడ్లంతా ఆ పార్టీ వెనకాల ఉన్నారు కాబట్టి ఇవాళ మనకు ఆ అభ్యర్థిగా ఆయన నిలబెట్టారు. కానీ ఇవాళ తెలంగాణలో బీసీ ఎజెండాను ముందుకు తీసుకొచ్చి 42% వాటా ఇస్తానని చెప్పేసి మరి బీసీల నుండి ఎందుకు పెట్టలేకపోయారు వాళ్ళు? ఇప్పుడు జస్టిస్ ఆయన ఉన్నారు కదా మన బీసీల నుండి ఇప్పుడు జస్టిస్ ఈశ్వరయ్య గారు ఉన్నారు కదా. జస్టిస్ ఈశ్వరయ్య గారు ఏం తక్కువ జడ్జిమెంట్స్ చేయలేదు కదా. జస్టిస్ ఈశ్వరయ్య గారు ఇవాళ బీసీకి సంబంధించిన మొత్తం టోటల్ ఇవాళ జాతీయ స్థాయి కమిషన్ చైర్పర్సన్ గా ఉండి ఇవాళ బీసీల ఎజెండానంతా కూడా ఇదే మోడీ గారు ముందర పెట్టారు. ఆయన ఇదే మోడీ గారు ముందర పెట్టి ఇవాళ జాతీయ కమిషన్ కు ఒక చట్టబద్ధత కల్పించడంలో ఆయన పాత్ర చాలా కీలకం. సో అట్లాంటి వ్యక్తిని ఇవాళ ఎందుకు కాంగ్రెస్ బలపరచలేకపోయింది? ఇప్పుడు ఒకవైపు బీసీ ఎజెండాను మాట్లాడుతూ, ఒకవైపు బీసీల కోసం ఏమి పనిచేస్తాను అని చెప్పేసి మాట్లాడుతూ, ఎందుకు నిజంగా బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే జస్టిస్ ఈశ్వరయ్య ఎందుకు పెట్టలేకపోయింది? అంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ తన యొక్క రెడ్డి ఆధిపత్యాన్ని తెలంగాణలో మరొకసారి నిరూపించుకోవడానికి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని తెర మీద తెచ్చింది. అంతే తప్ప ఇవాళ నిజంగా కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ కూడా సామాజిక ఎజెండా పట్ల చిత్తశుద్ధి లేదు. ఇప్పుడు బీజేపీ అభ్యర్థి ఆర్ఎస్ఎస్ వాళ్ళ ఎజెండా చాలా క్లియర్. వాళ్ళ అంశంలో వాళ్ళు తమ యొక్క మత ఆధిపత్యాన్ని కావచ్చు, లేదంటే వాళ్ళు కొన్ని రాజ్యాంగాన్ని వాళ్ళే మొత్తం చేశారు అనడాన్ని నేను ఒప్పుకోను. ఎందుకంటే ఈ దేశాన్ని 50 ఏళ్ళు పైగా పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ మొత్తం ఇప్పటిదాకా రాజ్యాంగ సవరణలు తీసుకొచ్చేసి ఇప్పటిదాకా వచ్చిన సుప్రీంకోర్టు జడ్జిమెంట్లను కానీ మీరు పరిశీలిస్తే సో అది బహుజనులకు వ్యతిరేకమైన తీర్పులే వచ్చాయి. బహుజనులకు ఇవాళ రిజర్వేషన్ కూడా 50% సీలింగ్ పెట్టింది ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వము జాతీయ బీసీ కమిషన్ ఏదైతే కాకా కమిషన్ మొదలుకుంటే మండల్ కమిషన్ దాకా తొక్కిపెట్టింది ఇదే కాంగ్రెస్ పార్టీ. ఇదే కాంగ్రెస్ పార్టీ ఈ మొత్తం దేశంలో సామాజిక ఎజెండానంతా కంప్లీట్ గా కొలాబ్ చేసింది ఇదే కాంగ్రెస్ పార్టీ. మరి ఇదే కాంగ్రెస్ పార్టీ ఇవాళ మొత్తం సన్నాయి నొక్కులకి మేము ఈయన వచ్చి రాజ్యాంగాన్ని ఈయన ఒక్కడే రక్షిస్తాడు సుదర్శన్ రెడ్డి అంటే నమ్మడానికి ఇక్కడ ఒక లా ప్రొఫెసర్ గా, ఒక లా డీన్ గా నేను 20 ఏళ్ళు నేను రాజ్యాంగాన్ని బోధించిన వ్యక్తిగా నేను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించాను ఆ అంశాన్ని. ఒకటి. రెండో విషయానికి వస్తే ఇక బీజేపీ అభ్యర్థి ఆయన గెలవడానికి 100-200% అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి అద్భుతాలు జరుగుతాయి, మస్తాన్ రావు గారు చెప్పినట్టుగా అద్భుతాలు జరుగుతాయి తప్ప కాంగ్రెస్ అభ్యర్థి గెలిచే అవకాశం లేదు. బీఆర్ఎస్ న్యూట్రల్ గా ఉండడానికి కారణం ఏంటంటే ఇవాళ ఆ పార్టీని క్లోజ్ చేయాలని చెప్పేసి రెండు జాతీయ పార్టీలు, అది బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా, రెండు జాతీయ పార్టీలు ఇవాళ చాలా ఇబ్బంది పెట్టి ఆ పార్టీని క్లోజ్ చేసే ప్రయత్నంలో ఉన్నాయి. సో ఇవాళ అవినీతి చేయని పార్టీ లేదు, అవినీతిలో కూరుకుపోని పార్టీ లేదు. అట్లా ఆ విషయానికి వస్తే అవినీతిలో నంబర్ 1 పార్టీగా మొదటగా మిగిలిపోయింది కాంగ్రెస్ పార్టీనే. సో కాబట్టి ఈ పరిస్థితులలో బీఆర్ఎస్ కు అటు బీజేపీ అభ్యర్థిని గెలిపించినా, కూడా ఎన్డీఏ అభ్యర్థిని గెలిపించినా, ఇటు కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించినా పెద్ద ఒరిగేది ఏం లేదు. తర్వాత వాళ్ళకి అంత సరైన ప్రాతినిధ్యం కూడా పార్లమెంట్ లో లేకుండా పోయింది. సో కాబట్టి ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈ రెండింటికి దూరంగా ఉండడమే మేలుగా బీఆర్ఎస్ భావించినట్టుగా కనపడుతున్నది. ఇంకా తెలంగాణలో ఖచ్చితంగా బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచినా అంటే వీళ్ళు గెలిచిన పెద్ద ఉపయోగం లేదు. మాలాంటి వాళ్ళు కొట్లాడి దక్షిణాదికి ఉపరాష్ట్రపతి పదవి రావాలని చెప్పేసి మేము మాట్లాడినాం కాబట్టి ఇలా బీజేపీ అనివార్యంగా దిగొచ్చి దక్షిణాది అభ్యర్థిని పెట్టింది. ఇలా కాంగ్రెస్ దిగొచ్చి రెండు ఉత్తరాది పార్టీలే ఇవాళ దక్షిణాది అభ్యర్థులు ఇద్దరు రావడానికి కారణం మాలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మేము దక్షిణాది ఉద్యమాన్ని నడిపిస్తున్న వాళ్ళంగా, దాని మీద పెద్ద ఎత్తున చర్చ చేస్తున్న వాళ్ళంగా ఉన్నాం కాబట్టి ఇవాళ అనివార్యంగా దక్షిణాదికి ఉపరాష్ట్రపతి అభ్యర్థులు వచ్చారు. లేదంటే ఉత్తరాది వాళ్ళే మళ్ళీ దాన్ని కూడా కొట్టుకపోయేటోళ్ళు. సో కాబట్టి
ఇవాళ దక్షిణాదికి అనివార్యంగా రావడానికి దక్షిణాది శక్తులు బలంగా పనిచేసినాయి. బలంగా దక్షిణాది పక్షులు సెక్యులర్ శక్తులుగా ఉన్న దక్షిణాది పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ పార్టీలన్నిటి ఇవాళ నిజంగానే ఈయన అంటే వాళ్ళేదో ఈయన ఓటేస్తారు అని చెప్పేసి నేను అనుకోను. వాళ్ళ అవసరాలను బట్టి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు తనకు ఎన్డీఏ కూటమిలో ఉంది. ఇప్పుడు అది ఒకవేళ ఇటు వేసిన తెలుగువాడని వేసినా రేపు ఆ ప్రమాదంలో పడే అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డి కేసుల విషయంలో పరిస్థితులలో ఆయన ఇరుక్కొనున్నాడు. కాబట్టి వాళ్ళ యొక్క అవసరాలను బట్టి రాజకీయాలలో వాళ్ళు ఓటేసుకుంటారు తప్ప ఏదో తెలుగువాడు వస్తే ఈయన గెలిచే పరిస్థితి ఇప్పుడైతే లేనే లేదు. సో కాబట్టి ఇప్పుడు ఆయనకి వేసి ఓడిపోయి అతనికి ఓటేసి రేపు ఆత్మరక్షణలో పడే పరిస్థితులలో అటు తెలుగుదేశం ఉండదు, ఇటు వైఎస్ఆర్సీపీ ఉండదు. సో బీఆర్ఎస్ పరిస్థితి కూడా అంతే. కాబట్టి ఆయా రాజకీయ పక్షాలు ఆయా వాళ్ళ అవసరాలను బట్టి భవిష్యత్తులో రేపు వాళ్ళు అధికారాన్ని బట్టి నిర్ణయాన్ని బట్టి రేపు నిర్ణయాలు తీసుకుంటారు. సో ఆ రకంగా ముందుకెళ్తున్నారు వాళ్ళు. ఓకే అండి, నేను మళ్ళీ వస్తాను. ఎస్ రవికుమార్ గారు. సునీత గారు చెప్పండి. ఎస్ రవికుమార్ గారు, ఏంటి అటు రెండు ప్రాంతీయ పార్టీల్లోకి వచ్చేసి అటు ఏపీలోనేమో వైఎస్ఆర్సీపీ కన్ఫర్మ్ చేసేసింది మా మద్దతు ఎన్డీకే అని చెప్పేసి ఎన్డీఏకి అని. బట్ ఇక్కడ బీఆర్ఎస్ విషయానికి వస్తే కూడా ఎవరైతే యూరియా ఇస్తారో వారికి సంబంధించి వారికి మేము మద్దతు ఇస్తామని చెప్పడం జరిగింది. సరే, అంతా బానే ఉంది. కానీ ఇంతవరకు దాని గురించి మీరు క్లారిటీ గానీ ఇక్కడ కూడా చెప్పలేదు. తటస్థంగా వ్యవహరిస్తుందా, రెండు పార్టీలకి అసలు మద్దతు ప్రకటించదా, లేదంటే ఎవరి వైపు నిల్చుంటారన్న కొన్ని వేల క్వశ్చన్లు కనిపిస్తున్నాయి. కాబట్టి ఏంటి మీ సపోర్ట్ ఎవరికి ఉండబోతుంది అనుకోవచ్చు? ముందుగా మీకు ప్యానెల్ లో ఉన్నటువంటి మిత్రులు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారికి, మస్తాన్ రావు గారికి, నమస్కారం అండి. సునీత గారు, కన్ఫ్యూజన్ ఏమి లేదు, గందరగోళం లేదు. మా స్టాండ్ చాలా స్పష్టంగా చెప్పేసినాము. నిన్న మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పిండ్రు. తటస్థంగా ఉండాలని నిర్ణయించినాము. ఎందుకు అన్నదాన్ని కూడా సిస్టమ్ ఫస్ట్ ఒక కోణంలో మొదట సుదర్శన్ రెడ్డి గారి అభ్యర్థిత్వాన్ని ఇండియా కూటమి పక్షాలు నిర్ణయించిన రోజు, అదే రోజు కేటీఆర్ గారు ఒక మాట చాలా స్పష్టంగా చెప్పిండు. ఇవాళ తెలంగాణ రైతాంగము 70 లక్షల మంది యూరియా కోసం రోడ్ల మీద ఆర్తనాదాలు పెడుతున్నారు, అల్లకల్లోలంగా ఉంది, ఇబ్బంది పడుతున్నారు. ఆ యూరియా కోసం ఎవరైతే మాకు తెచ్చిస్తామని చెప్పేసి చెప్తారో వాళ్ళ పక్షాన బేషరతుగా వాళ్ళకి మా మద్దతు ఉంటుంది అని చెప్పేసి చెప్పింది ఆ రోజు. కానీ నిన్నటి వరకు కూడా అటు ఇండియా కూటమి కానీ ఎన్డీఏ కూటమి కానీ దాని గురించి అసలు దాని సమస్యగానే చూడ కనీసం పట్టించుకున్న పాపన బోలే అయిపోయింది. అందుకే నిన్న చాలా స్పష్టంగా మా స్టాండ్ చెప్పేసినాం. ఎందుకు అంటే ఇక అయిపోయింది. రైతుల కోసమన్నా మేము కొంత ఆలోచించాలి, రైతుల పక్షాన్ని నిలబడి రైతుల కోసం ఎవరు వస్తే వాళ్లకు సహకరించాలని చెప్పేసి అంటే మీరు చెప్తుంది కూడా నాకు క్లారిటీ అనిపించట్లేదు రవికుమార్ గారు. అంటే అసలు ఎవరికి సపోర్ట్ ఉండబోతుంది, ఉప ఎన్నికల్లో పార్టిసిపేట్ చేస్తారా చేయరా? చెప్పండి, వినండి. అక్కడికే వస్తున్నాను ఇప్పుడు. ఇంకా రెండవ పాయింట్, మొన్నటి వరకు అది ఉన్నటువంటిది చాలా స్పష్టంగా మొన్న అందరితో మాట్లాడిన తర్వాత తీసుకున్నట్టు అంటే వాళ్ళ ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరుగుతున్నది. వ్యక్తులు గొప్పవాళ్ళు, ఇద్దరు గొప్పవాళ్ళు, ఒకరొక పక్క ఒక రకంగా, ఒకరు ఇంకొక రకంగా. జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు మాకందరికి వ్యక్తిగతంగా కూడా తెలిసినటువంటి వ్యక్తి. తెలంగాణ ఉద్యమంలో అనేక సందర్భాల్లో మాతో పాటు కలిసి పనిచేసినటువంటి ఆయన అంటే కూడా నాకు కూడా వ్యక్తిగతంగా కూడా గౌరవం ఉంది. నాకు కూడా వ్యక్తిగతంగా కూడా గౌరవం ఉంటుంది. అది రాజ్యాంగ విషయాలు కానీ మిగతా విషయాలు ఆయన పట్ల ఉన్నటువంటి కమిట్మెంట్ కానీ లేకపోతే మిగతా విషయాల పట్ల కూడా గౌరవం ఉంది. అదే విధంగా రాధాకృష్ణ అనేటువంటి వ్యక్తి, వీళ్ళ నేను ఒక బీసీ వర్గాల నుంచి వచ్చినటువంటి వాడిని. రెండు దక్షిణాది, ఇప్పుడు ఇంకా మిత్రులు గాలి వినోద్ కుమార్ గారు చెప్పినట్టుగా దక్షిణాది రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం ఇవాళ అనివార్యంగా రెండు జాతీయ పార్టీలు ఇవ్వాల్సి వచ్చింది. కాబట్టి రెండు కారణాల్లో వారి పట్ల కూడా మాకు గౌరవం ఉండేది ఒక బీసీ బిడ్డగా. అయినప్పటికీ కూడా వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు ఇద్దరు కూడా వ్యక్తులుగా గొప్ప వాళ్ళు అయినప్పటికీ కూడా, వ్యక్తులుగా మాకు కావలసిన వాళ్ళే అయినప్పటికీ కూడా రాజకీయ శిబిరాలుగా వాళ్ళు జరుగుతున్నటువంటి ఎన్నిక. ఎంత చెప్పినా ఈ రోజు దేశంలో ఏ ఎన్నిక జరిగినా కూడా రాజకీయ ప్రాతిపదిక లేకుండా, రాజకీయ శిబిరాలుగా లేకుండా ఎన్నికలు జరుగుతుంది. రాజకీయాలకు అతీతంగా అనుకుంటే అది చాలా పొరపాటు. ఇవాళటి వరకు చంద్రబాబు నాయుడు సందర్భం వచ్చినప్పుడల్లా కూడా, వినండి సునీత గారు, సందర్భం వచ్చినప్పుడల్లా చంద్రబాబు నాయుడు మాట మాట్లాడుతుంటాడు. అబుల్ కలాం గారిని నేనే
రవి గారు మీ సిగ్నల్ ఇష్యూ ఉందండి, ఒకసారి చూసుకోండి, నేను మళ్ళీ వస్తాను. అదే విధంగా అల్జాపూర్ శ్రీనివాస్ గారు బీజేపీ అధికార ప్రతినిధి, ఆయన కూడా మనకు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్ అండి. మీతో మాట్లాడకంటే ముందు కాంగ్రెస్ వర్షన్ కూడా ఒకసారి తెలుసుకుందాం. అయితే వెంకటస్వామి గారు గుడ్ మార్నింగ్ అండి. ఒక నిమిషం అండి, నేను మళ్ళీ వస్తాను. మీ సిగ్నల్ ఇష్యూ ఉంది, నేను మళ్ళీ వస్తాను. ఒకసారి మీరు మళ్ళీ జాయిన్ అవ్వండి వీలైతే. ఎస్ వెంకటస్వామి గారు, సో ఓవరాల్ గా చూసినా కూడా సంఖ్యాబలం ఇప్పుడు ఎన్డీఏ కూటమికి కనిపిస్తుంది స్పష్టంగా. అయినప్పటికీ కూడా సరే వస్తున్నారు, బానే ఉంది. కానీ ఏంటి కాన్ఫిడెంట్ ఏంటి, ఏమైనా క్రాస్ ఓటింగ్ జరుగుతుందన్న ఆశాభావంలో ఇండి కూటమి ఉందా? ప్యానల్ ఉన్న పెద్దలకి, ప్రేక్షకులకి, మీకు అందరికి కూడా నమస్కారం. ఇప్పుడున్న ఎన్నిక ఎట్లా ఉందంటే ఎవరు గెలిచినా మన దక్షిణాది వాడే. కాబట్టి ప్రాబ్లం ఈజ్ వన్ వే. దక్షిణాది ప్రజలకు సంబంధించి మనకు రిప్రజెంటేషన్ అంటే రాష్ట్రపతి లేకపోయినా ఉపరాష్ట్రపతిగా మనకు దక్షిణాది ప్రాంతానికి సంబంధించిన అనేక అంశాలకు మనకు వివక్ష ఉంది అనేటువంటి ఫీలింగ్ లో మనం ఉన్నాము. కొందరు ఏకీభవించినా కొందరు ఏకీభవించకపోయినా ఏ పార్టీ కేంద్రంలో ఉన్నా కూడా దక్షిణాది పట్ల కొంత వివక్ష ఉంటది. ఇప్పుడు మన రిప్రజెంటేషన్ ఉన్నదని సంతోషిద్దాం ఒకటి. రెండోది, ఇందాక పెద్దలందరూ మాట్లాడిన దాని ప్రకారం ఉపరాష్ట్రపతి ఎన్నిక, రాష్ట్రపతి ఎన్నిక చాలా నీట్ గా జరగాల. వాస్తవంగా అది ఒక ఆదర్శవంతమైన ఎన్నిక ఉండాల్సింది. కానీ కొద్ది కాలంగా చూస్తున్నప్పుడు పర్టికులర్ గా ఈ కొన్ని సందర్భాలు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఇదంతా వచ్చినప్పుడు మన విలువలకు తిలోకిచ్చి జరుగుతున్నాయి అనేటువంటిది చాలా స్పష్టంగా మనకు కనిపిస్తుంది. దానికి ఈ పీక్ స్టేజ్కి వెళ్ళి అభ్యర్థులుగా నిలబడ్డప్పుడు ఇప్పటి వరకు చరిత్రలో ఎప్పుడు లేదు. కూటమికి మీ కూటమి ఎట్లా, మీ కూటమి ఇట్లా అని చెప్పుకోవచ్చు, లేకపోతే రాజకీయ పార్టీల మీద విమర్శ జరగవచ్చు. దాంట్లో అభ్యర్థిగా ఉన్నటువంటి వాళ్ళ మీద డైరెక్ట్ గా విమర్శ చేసినటువంటి సందర్భము దేశ చరిత్రలో, దట్టు ఒక హోమ్ మినిస్టర్ ఉన్న మాట్లాడడం అనేటువంటిది ఇందాక మస్తాన్ రావు గారు అన్నట్టుగా ఎంతకైనా దిగజారిపోతే పాలిటిక్స్ అనేది. ఈవెన్ ఉపరాష్ట్రపతి ఎన్నికను కూడా దాన్ని అట్లా దిగజార్చినారు ఇలా అమిత్ షా గారు. వారికి వారి విజ్ఞతకే వదిలేద్దాం అది. అయితే ఇవాళ మీరు అన్నట్టుగా పెద్ద మిరాకిల్ జరుగుతుంది అనేటువంటి విషయం అయితే నేనేం అనుకోవటం లేదు. దాంట్లో ఎన్డీఏకు స్పష్టమైనటువంటి మెజారిటీ కనిపిస్తుంది. బట్ ఏంటంటే ప్రజాస్వామ్యంలో ఆ మధ్య సుప్రీంకోర్టు ఒక వెర్డిక్ట్ ని ప్రకటించింది. ఈ యునానిమస్ అనేటువంటిది సమర్థనీయం కాదు. యునానిమిటీ ఏంటి, యునానిమిటీలో చాలా ప్రలోభాలకు గురై కూడా యునానిమిటీ జరుగుతుంది. ఏకగ్రీవం అనేటువంటి సమంజసం కాదు అని ఒక కోర్టు ఒక తీర్పు సందర్భంగా సుప్రీంకోర్టు కూడా చెప్పింది. సో ఇవాళ ఉన్నటువంటి ప్రజాస్వామిక విలువల్లో ఉపరాష్ట్రపతికి సంబంధించి ఏకగ్రీవం జరిగితే బాగానే ఉండేది. ఏకగ్రీవం జరగడానికి ఎవరైతే అధికారం ఉన్నారో వాళ్ళు భారతీయ జనతా పార్టీ తమకు ఇది మెజారిటీ ఉందనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ తో ముందుకెళ్ళింది. కానీ మొత్తం మీద ఏకగ్రీవం చేస్తామనే సదుద్దేశం, మేము దక్షిణాది నుంచి పెడుతున్నాం, దక్షిణాది పార్టీలని లేకపోతే మిగతా ఈవెన్ కాంగ్రెస్ కానీ వీళ్ళందరినీ కన్విన్స్ చేసేటువంటి ఒక స్టేట్మెంట్ ఇస్తే సరిపోదని. సో దానికి సంబంధించిన ఎక్సర్సైజ్ ఎవరు చేయలేదు. సో ప్రజాస్వామ్యంలో పోటీ అనివార్యమైనప్పుడు, పోటీ అనేటువంటిది ఒక సహజ సిద్ధమైనటువంటి ప్రక్రియ అయినప్పుడు ఆ పోటీలో ఇలా సుదర్శన్ రెడ్డి గారు లాంటి ఒక న్యాయ కోవిదుడు ఇవాళ పోటీలో ఉండడం. ఓకే, అంటే ఇండి కూటమి ఈ ఉప ఎన్నిక ఏదైతే వైస్ ప్రెసిడెంట్ ఎన్నిక విషయంలో ఒక పోటీ పెట్టాలని ఆలోచించింది, ఆ రకంగా మీరు అభ్యర్థిని పెట్టారు. మంచి విషయమే, పోటీతత్వం ఉండాలి. కానీ ఈ ఉప ఎన్నికలో ఖచ్చితంగా ఇండి కూటమి గెలుస్తుందన్న ఆశాభావం ఉందా కాంగ్రెస్ నేతల్లో? అంటే పై వాళ్ళకి ఏం కాన్ఫిడెన్స్ ఉందో మనకు తెలియదు. బట్ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లోనూ నాకు రాజకీయంగా నాకున్న అవగాహన ప్రకారము అట్లా ఎన్డీఏకు ఉన్నటువంటి మెజారిటీని చూసినప్పుడు, ఆ సంఖ్యాబలాన్ని చూసినప్పుడు ఏదో మిరాకిల్ జరిగి ఏదో జరుగుతుంది అనేటువంటిది నేనేమో
ఆశించటం లేదు, ఊహించటం లేదు. ఎందుకనంటే ఆడ స్పష్టత కనిపిస్తుంది కదా ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి 400 పైచీలకు ఇక్కడ 324 ఉన్నాయి కాబట్టి అట్లాంటి అవకాశం 100 ఓట్లు. ఇప్పుడు మీరు మార్జినల్ గా 10 ఓట్ల తేడా ఉందంటే ఏమైనా జరిగే అవకాశం ఉంటది ఏదైనా. సో ఈవెన్ ఇందాక మన మస్తాన్ రావు గారు చెప్పినట్టుగా అసలు ఇప్పుడు కూడా ఈ ఎన్నిక కూడా ప్రలోభాల ఒత్తిడిలోనే జరుగుతుంది అనేది చాలా స్పష్టం. జగన్మోహన్ రెడ్డి ఆయన అక్కడ సపోర్ట్ చేస్తుండన్నా, ఇలా టిఆర్ఎస్ బహారున్నా అన్నా, లేకపోతే ఇవన్నీ కూడా ఒత్తిడిలోనే జరుగుతున్నాయి. కొంత ప్రలోభాలు, కొంత సైద్ధాంతిక వినోద్ అన్నట్టుగా సైద్ధాంతిక భూమికి ఏం లేదు. వ్యక్తిగతంగా కూడా చూసినప్పుడు మా పార్టీకి సంబంధించిన ఎవరికి సంబంధించిన పెద్ద సైద్ధాంతిక భూమికి ఏం కాదు. మనం ఆ అధికారాన్ని హస్తగతం చేసుకోవాలనేటువంటి ఆలోచన విధానంతో ఇప్పుడు అధికార పక్షం అలా ముందుకెళ్తుంది. వెంకటస్వామి గారు మిగతా వారి అభిప్రాయం కూడా తీసుకుందాం. శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్ అండి. సో ఈ రోజు ఉప ఎన్నిక జరగబోతుంది కాబట్టి సంఖ్యాబలం ఎన్డీఏ కూటమికి స్పష్టంగా కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా ఇప్పుడు ఏదైతే క్రాస్ ఓటింగ్ జరిగే ఛాన్సెస్ ఉంది సీక్రెట్, ఎందుకంటే విప్ జారీ చేసే అవకాశం లేదు కాబట్టి వైస్ ప్రెసిడెంట్ ఎన్నిక విషయంలో. సో ఏమైనా జరగొచ్చు లాస్ట్ మినిట్ వరకు. ఒకవేళ ఏమో చెప్తే మిరాకిల్స్ జరగొచ్చేమో, క్రాస్ ఓటింగ్ జరిగితే ఏంటి. సరే ఇవన్నీ విషయాలు పక్కన పెట్టినా అమిత్ షా మాట్లాడిన మాటలు ఇందుకు ఒక రకంగా చాలా మందికి అనిపిస్తుంది. ఎందుకు అంటే ఇంత గౌరవప్రదంగా జరగాల్సిన దాన్ని ఎందుకు ఒక ఇండి కూటమి నుంచి వచ్చిన సుదర్శన్ పైన ఈ రకంగా కమెంట్స్ చేయడం అవసరమా? ఆ నక్సలిజం ఈ రోజు ఇంకా స్టిల్ ఉంది. 2020కి అంతం కావాల్సింది ఈరోజు నక్సలిజం ఇంకా స్టిల్ ఉంది అంటే కూడా దానికి సుదర్శన్ తీసుకున్న ఆ తీర్పు వల్లనే ఇదంతా జరిగిందని చెప్పేసి కూడా అమిత్ షా కమెంట్ చేయడం. సో ఇవన్నీ పరిణామాలు చూస్తుంటే ఏమైనా ఎన్డీఏ కూటమి ఏమైనా డైలమాలో ఉందా, ఏమైనా ఆందోళన చెందుతుందా, ఏమైనా జరుగుతుందని? సునీత గారు పరిస్థితి లేదు. ఆల్రెడీ ఎన్డీఏకి 420 సీట్లున్నాయి, ఓట్లున్నాయి. ఇంకా 31 ఓట్లు చిన్న చిన్న పార్టీలు, ఇండిపెండెంట్ పార్టీలు అవి కొన్ని వచ్చే అవకాశం ఉంటుంది. ఇక బీఆర్ఎస్ మరియు బీజేడీ రెండు కూడా అబ్స్టైన్ చేస్తా ఉన్నాయి. సో ఇది కేవలం నామమాత్రంగానే ఇప్పుడు 100 సీట్లతోనే 100 ఓట్లతో గెలవబోతా ఉన్నది. ఇకపోతే దానికోసం గెలవాలి కాబట్టి ఏదో ఒక మాట మాట్లాడాలి కాబట్టి అమిత్ షా గారు మాట్లాడాలి, అది ఏమాత్రం కూడా అర్థం లేని మాట. ఎప్పుడు కూడా గడిచిన గతం క్షణం కూడాను చరిత్రను గుర్తుపెట్టుకోండి. అనేక జడ్జిమెంట్స్ విషయంలో అనేక సందర్భాల్లో ఇప్పటికీ మనం ఉటంకిస్తూ ఉంటాం. ఇందిరాగాంధీ గారు ఎట్లా ఫోర్స్ పెట్టినారు, అలహాబాద్ హైకోర్టు యొక్క జస్టిస్ జగన్మోహన్ లాల్ చౌహాన్ మీద ఎట్లా ఫోర్స్ చేసినారు, వర్డక్ట్ మా ఫేవర్గా ఇవ్వండి, అదర్వైజ్ జస్ట్ లీవ్ మే వెళ్ళిపోండి అని చెప్పేసి ఇట్లా చెప్పుకుంటున్నాం కదా. అట్లా సోషల్ రెడ్డి గారి యొక్క వర్డిక్ట్స్ కావచ్చు, వారి యొక్క అభిప్రాయం కావచ్చు, వారి యొక్క జడ్జిమెంట్ కావచ్చు, ఆ సందర్భంలో దేశంలో మొత్తంగా కూడా నక్సలిజం మొత్తం ఇబ్బంది పడుతున్నటువంటి దేశం. ఆ పరిస్థితి నుంచి గట్టెక్కాలంటే అన్ని సంస్థలు, అన్ని శక్తులన్నీ కూడా అటువంటి వాటికి దూరం పెట్టి కఠోరంగా వ్యవహరించాల్సిన సందర్భం అప్పుడుండే. ఇప్పుడు అమిత్ షా గారు ఉన్నారు కాబట్టి అంత కంట్రోల్ కాగలిగింది. సో అప్పుడే అవుతుండే అభిప్రాయం. లీనియన్స్ ఇవ్వడం కారణంగా చాలా చట్టం అనే పేరు మీద, న్యాయం అనే పేరు మీద ఇష్టారాజ్యంగా మనం మాట్లాడిన కారణంగా, వర్డిక్ట్ ఇచ్చిన కారణంగా ఈ యొక్క ఇంతకాలంగా ఒక 20 సంవత్సరాలు మనం వెనుకబడ్డాం. ఆ అభిప్రాయం చెప్పినారు. అది గతం చరిత్ర, వారి యొక్క క్యారెక్టర్ కావచ్చు, వారి యొక్క మాట కావచ్చు, ఇప్పటికీ మాట్లాడతాం. ఇంకా రాబోయే 20 సంవత్సరాలు కూడా మాట్లాడతాం. సరే మీరు అంటున్నట్లు మీరన్న మాటల్ని ఏకీభవిద్దాం, కానీ మీరన్న మాటల్ని ఇప్పుడు ప్రెసిడెంట్ సుదర్శన్ ని మాట్లాడిన మాటలపైనే ఈ రోజు న్యాయమూర్తులు కూడా దానికి ఖండిస్తున్నారు అమిత్ షా మాటల్ని. ఆయన ఇంకొకటి గతంలో కూడా సుదర్శన్ రెడ్డి కూడా సుదర్శన్ కూడా చెప్పడం జరిగింది క్లియర్ గా, ఆ బెంచ్ లో నేను ఒక్కడనే లేదు, నాతో పాటు ఇంకా న్యాయమూర్తులు కూడా ఉన్నారు, ఒక్క నా తీర్పు కాదు, నేను రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగ విలువల్ని కాపాడాను నేను ఆ స్థాయిలో కూర్చొని అని చెప్పేసి అన్నారు. అయినా కూడా మీరు విమర్శించడం జడ్జిమెంట్స్ మీద కేవలం వీరి యొక్క జడ్జిమెంట్ మీదనే, ఆ బెంచ్ జడ్జిమెంట్ మీదనే మాట్లాడిన అనేక సందర్భాల్లో హైకోర్టులలో కావచ్చు, సుప్రీంకోర్టులో కావచ్చు జరిగినటువంటి వర్డిక్ట్స్ మీద భిన్నమైన అభిప్రాయాలు అడ్వకేట్స్ మాట్లాడినారు. బార్ అసోసియేషన్ బైకాట్ చేసినాయి, కొన్ని బార్ కౌన్సిల్ మెంబర్లు బైకాట్ చేసినారు, కొందరు మాట్లాడినారు. సో ఆబ్వియస్ గా స్వేచ్ఛ ఉంటే మాట్లాడేది. వారు ఒక కేంద్ర మంత్రిగా గత అనేక దశాబ్దాలుగా పనిచేస్తున్నటువంటి ఒక దరిమిలా
వారి ఫీలింగ్స్ అభిప్రాయం వ్యక్తం చేసినారు. దాంట్లో తప్పేమున్నది? అమిత్ షా గారు మాట్లాడింది. సరే, మీ సో పాయింట్ స్టాండ్ సుదర్శన్ రెడ్డి గారి ఒక్కరిదేనా వారి అభిప్రాయం గ్రూప్ దా మొత్తం పెంచుదా అంటే పెంచుదా ఉండొచ్చు. బట్ సుదర్శన్ రెడ్డి గారు ఇప్పుడు క్యాండిడేట్ కాబట్టి, ఈ సందర్భం వారు క్యాండిడేట్ కాబట్టి ఆ మాట రావాల్సి వచ్చింది. అందరి పేరు తీసుకోలేదు. సరే, ఒక్క నిమిషం. మీ పాయింట్ కి సబ్మిషన్ ఉందంట, మస్తాన్ రావు గారికి సబ్మిషన్ ఉపరాష్ట్రపతి ఎన్నికలో నిలబడ్డ అభ్యర్థిని వ్యక్తిగతంగా ఆ తీర్పు తీసుకొచ్చి ఇందులో అటాచ్ చేయడం అనేటువంటిది. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు వెంకటస్వామి గారు? ఉపరాష్ట్రపతి తెలంగాణ బిడ్డ, తెలుగు బిడ్డ, మన కొందరు తెలుగు బిడ్డ తెలంగాణ అంటారు, కొందరు రెడ్డి బిడ్డ అని చెప్పి ఓట్లు వేయరని చెప్తా ఉన్నారు. ఇదేంటి మాట? రెడ్డి కాబట్టి ఓటు వేయాలని చెప్తున్నారు, తెలంగాణ కాబట్టి ఓటు వేయాలని చెప్తున్నారు. మరి ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి ఎన్నికలకు కూడా ఇటువంటి స్టాండ్ తీసుకోవడం మంచిది కాదు. శ్రీనివాస్ గారు ఇటువంటి స్టాండ్ తీసుకోవడం మంచిది కాదు. తెలుగు కాబట్టి, లేదంటే తెలంగాణ కాబట్టి, లేదంటే రెడ్డి కాబట్టి. తప్పే. హింస ఎవరు చేసినా తప్పే. ఈ ప్రజాస్వామ్యంలో హింస ఎవరు చేసినా కూడా తప్పే. అది నక్సలైట్ చేసినా తప్పే. మీరు సల్వాజుడం తోటి గవర్నమెంట్ మేము ఎక్కడ చేసాం? సల్వాజుడం ఎక్కడి నుంచి వచ్చింది సార్? ఎప్పుడు వచ్చింది సార్? సల్వాజుడం ఎప్పుడు వచ్చింది? సల్వాజుడం ఎప్పుడు వచ్చింది? ఎవరు వచ్చినారు? ఎవరు తీసుకొచ్చినారు? నేను ఇప్పుడు మీకంటే నేను కట్టర్గా పనిచేసినోనే, నేను నక్సలైట్ల దెబ్బలు తిన్నోనే, నేను నక్సలైట్ల తోటి ప్రాణాపాయ స్థితిలో పోయినోనే. కానీ మీరు యు ఆర్ క్రాస్ ద లిమిట్. మీరు విమర్శ యొక్క లిమిట్స్ ను, ఒక కేంద్ర మంత్రి విమర్శ యొక్క లిమిట్స్ ను కొన్ని సందర్భాల్లో స్ట్రింజెంట్ గా ఉండాల్సినటువంటి సందర్భంలో లీనియంట్ గా ఉండడం కారణంగా అడ్వాంటేజ్ అవుతుంది. వెంకటస్వామి గారు ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఆగండి. మస్తాన్ రావు గారికి కూడా ఇదే పాయింట్ మీద సబ్మిషన్ ఉందంట. మస్తాన్ రావు గారు, మీ సబ్మిషన్ ఏంటి ఇదే పాయింట్ పైన? మ్యూట్ లో ఉన్నారండి. శ్రీనివాస్ గారు చెప్పండి. శ్రీనివాస్ గారు, నేను ఒకటి అడుగుతున్నాను సార్. ఇప్పుడు ఉపరాష్ట్రపతి రాష్ట్రపతులు అనే ఎన్నికల్ని ఏదో రాజకీయ పార్టీలకు సంబంధించిన ఎన్నికలుగా మనం చూడటం కంటే ఆయన అమిత్ షా గారు హుందాగా ప్రకటిస్తూ పోయేది. ఎందుకంటే ఇద్దరు రాజ్యాంగ కోవిదులు లేకపోతే పెద్ద మనుషుల్ని నిల్చోబెట్టారు, పోటీ చేస్తున్నారు. మీరు ఎవరికి ఓటు అయి తెచ్చుకుంటే వాళ్ళకి మీ మీ అంతరాత్మ ప్రమోదం మేరకనే ఒక స్టేట్మెంట్ లాగా ఇస్తుంటే మీరు ఆటోమేటిక్ గెలుస్తారు కాబట్టి అది వేరు. అసలు ఇక్కడ అవసరం లేని విషయం. ఇప్పుడు ఆ సుప్రీంకోర్టు ఏదైతే ఆ రోజు సల్వాజుడంకి సంబంధించిన బెంచ్ లో మెంబర్స్ ఉన్నారో ఆ మెంబర్స్ మొత్తాన్ని తప్పు పెడితే దట్ ఈస్ డిఫరెంట్. ఓన్లీ సుదర్శన్ రెడ్డి గారిని మాత్రమే పాయింట్అవుట్ చేయటంలో అమిత్ షా గారి అంతరార్థం ఏంటి? ఆయన హుందాతనంగా ఉందంటారు అది మీరు? అది ఏమాత్రం హుందాతనంగా ఉందంటారు? ఒక ఉపరాష్ట్రపతి, ఆ ఉపరాష్ట్రపతి సంబంధించి దేశంలో వేరే ఎటువంటి రాజకీయాలకి చొప్పించే అవకాశం లేదు. నిజానికి ఇప్పుడు రాజీనామా చేసిన శ్రీనివాస్ గారు మాట్లాడిన తర్వాత మీ దగ్గరకు వస్తాను. విత్ డ్యూ రెస్పెక్ట్ సోషల్ గారికి కూడాను, అంటే అమిత్ షా గారి ఉద్దేశం ఇండివిజువల్ గా అసాసినేట్ చేయాలని ఉద్దేశం కాదు. చరిత్ర ఉటంకిస్తున్నారు, చరిత్ర చెప్పినారు. ఎలక్షన్లలో చరిత్ర రాకుండా ఏమొస్తాయి సార్? చరిత్ర ఎలక్షన్లలో క్యాండిడేటర్ గురించి మాట్లాడతారు, మొత్తం బెంచ్ గురించి మాట్లాడారు కదా. ఎంతమంది జడ్జీలు ఉండే ఆ రోజు, వాళ్ళందే పాత్ర ఏముండే అయినా ఆ మాట మాట్లాడితే కానీ మేము గెలుస్తామని కాదు కదా. మీకు ఆ విషయాలు మాట్లాడితే కానీ మాకు ఓట్లు పడతాయనే కాదు. అక్కడ జనరల్ పబ్లిక్ ఎలక్షన్ కావు కదా. ఎలక్టెడ్ ఎంపీస్ రవికుమార్ గారు, ఎలక్టెడ్ ఎంపీస్ ఓటు వేసేటువంటి ఒక ఎలక్షన్స్ ఇవి. ఆ ఎంపీస్ ఏ స్టాండ్, ఏ పార్టీ, ఎవరు ఏ సైడ్ ఉన్నారనేది క్లారిటీ ఉన్నది. దాంట్లో శశాభిషా ఏం లేదు, ఓటమి అనే ప్రశ్నే లేదు, అనుమానమే లేదు. గెలుపు ఖాయం. కానీ సందర్భం వచ్చినప్పుడు అనేక సంవత్సరాలుగా ఉన్నటువంటి ఒక నాయకుల గురించి చరిత్ర ఎట్లా వస్తుందో ఇప్పుడు మాట్లాడుకోమా? కర్పూరి ఠాకూర్ గారి గురించి మాట్లాడమా? ఇప్పుడు 50-60 ఏళ్ల కింద సార్, 70 ఏళ్ల కింద, 80 ఏళ్ల కింద మాట్లాడతామా? కాబట్టి
క్రియలు కర్మలు అన్ని కూడాను జరిగిన అన్ని కూడా నిక్షిప్తమై ఉంటాయి. సందర్భం వచ్చినప్పుడు మాట్లాడతారు. నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా కదా ఈ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది కదా, మరి ఆయన ఎట్లా ఎవరు ఇస్తున్నావు నువ్వు అన్నా? నువ్వు సుదర్శన్ రెడ్డి గారి చరిత్ర చూస్తానా అంటున్నావు. సుదర్శన్ రెడ్డి గారి చరిత్రలో డైరెక్ట్ గా సుదర్శన్ రెడ్డి గారు అక్కడ నక్సలిజాన్ని సపోర్ట్ చేయలేదు, ఒక తీర్పు ఇచ్చినాడు. తీర్పును పట్టుకునే మీరు ఇంత యాడ్ చేస్తున్నారు. మొత్తం డైరెక్ట్ గా క్రిమినల్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయ్యి ఆ నేరాలు తరబడి జైల్లోకి వెళ్లిపోయి ఒక క్రిమినల్ వచ్చేసి అలా హోమ్ మినిస్టర్ అయిపోతే ఏమైంది? జడ్జిమెంట్ కన్విక్షన్ పడ్డదా? అమిత్ షా గారికి కన్విక్షన్ పడ్డదా? ఏమైనా మీరు మాట్లాడతారు? కన్విక్షన్ అయితే చెప్పండి. నిర్దోషిగా బయటకు వచ్చింది కదా. ఎన్ని సంవత్సరాలు సఫర్ చేస్తారు? తడిపారు పెట్టారు, జైల్లో పెట్టారు, బెయిల్ దొరక కూడా చేస్తారు. బేస్లెస్. మొన్న మధ్య చూస్తే మనం మాలేగావ్ కేసులో ఏ రకంగా హింసించినారు, ఏ రకంగా హరాన్ చేసినారు. ఒక మహిళా సాధ్విని ఏ రకంగా మీరు చెప్తారండి? కానూన్ గురించి, న్యాయం గురించి మీరు చెప్తారు. కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ఈ దేశాన్ని ఫుట్బాల్ ఆడుకున్నట్టు ఆడుకున్నారు. మీరు ఫుట్బాల్ ఆడుకున్నట్టు ఆడుకున్నారు. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం అండి. రవి గారు ఒక్క నిమిషం. వినోద్ గారు, సల్వాచుడం అనేది ఒక ప్రభుత్వం ప్రేరేపిత రాజ్యాంగం ప్రభుత్వం ముసుగులో వచ్చేటటువంటి ఒక నరహంతక ముఠా అన్నటువంటిది ఏ కాలంలో వచ్చింది సార్? అది ఏ కాలంలో వచ్చింది? అది ఆ నేపథ్యంలో ఏ కాలంలో వచ్చింది? ఎట్లా తప్పుపడతారండి వాళ్ళ ఒకవైపు రాజకీయాలకు అతీతంగా రాష్ట్రపతి ఎన్నిక అంటూనే ఈ రాజకీయాలు చేశారు. అందుకే టిఆర్ఎస్ పార్టీ ఈ రెండు కాంగ్రెస్ బీజేపీ రెండు శిబిరాలు రాజకీయాలుగా రవి గారు మీరు ఇందాకనే మాట మారుస్తున్నారు. మాకు ఇద్దరు క్యాండిడేట్స్ పైన గౌరవం ఉందని చెప్పిన మీరు ఇప్పుడు బీజేపీ కరెక్ట్ చేయట్లేదు, విమర్శలు కరెక్ట్ కాదు అంటే మీరు ఇద్దరు కేసు చెప్పేసి మీరు ఏకీభవించద్దు. మీరు ఎవరికో ఒకరికి స్టాండ్ తీసుకోవాలి. మేము తటస్థంగా ఉంటామంటే కరెక్ట్ కాదు. ఒక నిమిషం రవికుమార్ గారు కూడా ఇక్కడ రాజకీయం చొప్పించి వాడటం అనేది బీజేపీ మరి ఇదే పాయింట్ పట్టుకొని మీరు ఒక నిమిషం ఇదే పాయింట్ పట్టుకొని సుదర్శన్ రెడ్డికి మీరు సపోర్ట్ చేస్తారా? మీ స్టాండ్ కు ఆ ఎలక్షన్ రిలీవెన్సీ ఉందా? ఏమన్నా యూరియాకి ఏమో సంబంధమా? నోటా విశ్వ సంబంధమా ఉంటుందా? రెండు పార్టీలు ఉన్నది కాబట్టి మాకు తెలంగాణ రవికుమార్ గారు మీరు అంటున్న మాటల్ని నేను స్వాగతిస్తాను. ఒక్క నిమిషం రవికుమార్ గారు, నేను పర్సనల్ గా చెప్తున్నా. ఒక్క నిమిషం మీరు అంటున్న కమెంట్స్ ఒక్క నిమిషం రవికుమార్ గారు, మీరు ఏవైతే ఇప్పుడు కమెంట్లు వేస్తున్నారో నేను దాన్ని స్వాగతిస్తున్నాను. సరే, మీరు ఏదైతే ఇప్పుడు అమిత్ షా చేసిన కమెంట్స్ బేస్లెస్ అని మీరు కూడా అంటున్నారు కాబట్టి ఈ పాయింట్ పైన మీరు సుదర్శన్ రెడ్డికి సపోర్ట్ చేస్తారనేది మీరు క్లారిటీ ఇవ్వండి. మీ సపోర్ట్ ఎవరికి చెప్పండి. నేను చెప్తున్నాను సునీత గారు, సుదర్శన్ రెడ్డి గారి వాళ్ళ రాష్ట్ర అభ్యర్థిగా పోటీలో ఉండటం వేరు. ఆయన మొన్నటి వరకు మీరు కరెక్ట్ గా మాట్లాడేది ఇద్దరు క్యాండిడేట్స్ గురించి, అటు రాధాకృష్ణన్ సుదర్శన్ రెడ్డి వీళ్ళిద్దరి గురించి కదా పోటీ, వీళ్ళిద్దరి మధ్య కదా పోటీ. మీరు సంబంధం లేకుండా టాపిక్ మొత్తం డైవర్ట్ చేసేసి దాని గురించి మాట్లాడడం కాదు కదా. మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు అనేది క్లారిటీ ఇవ్వాలా? మీరు డిప్లొమాటిక్ గా మాట్లాడితే అది ఎటు తెలియదు, స్ట్రైట్ గా మాట్లాడాలి, ప్రజలకి క్లారిటీ రావాలి. ఒక నిమిషం రవికుమార్ గారు మళ్ళీ వస్తాను. వినోద్ గారు రాజ్యాంగానికి సంబంధించి రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలు ఉన్నాయి, మానవ హక్కులు ఉన్నాయి. వాటన్నిటి మీరు అయినా కూడా నాకు క్లారిటీ ఇవ్వలేదండి రవికుమార్ గారు. ఒక నిమిషం ఆగండి. రవికుమార్ గారు మీరు కంటిన్యూ మాట్లాడడం వల్ల టైం వేస్ట్ కానీ మాకేం అర్థం కావట్లేదు. దయచేసి ఒక నిమిషం ఆగండి. మీరు విని మాట్లాడితే మాకు అర్థం అవుతుంది. ఒక్క నిమిషం. రవి, ఆంధ్రలో పంచన చేరినటువంటి కేసీఆర్ కు ఇవాళ తెలంగాణలో పుట్టిన తెలంగాణ బిడ్డ సుదర్శన్ రెడ్డి అనే సోయి కూడా లేదా ఉంటున్నాడు. వినోద్ గారు ఒక నిమిషం. రవి గారు మీ టైం నేను వస్తాను. మీ టైం వస్తుంది. శ్రీనివాస్ గారు చెప్పిందని నేను సమాధానం చెప్తాను. చెప్పండి. ఇవాళ రెండు జాతీయ పార్టీలు తెలంగాణ పట్ల టిఆర్ఎస్ పట్ల చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాయి కాబట్టి
మేము అవి రెండు పార్టీలు అభ్యర్థులు ఇచ్చినటువంటి ఆ రెండు సెపరేట్ ఇప్పుడు ప్రమోట్ చేసి అభ్యర్థులుగా. అంటే మీరు పార్టీని చూస్తున్నారా, అభ్యర్థుల్ని చూస్తున్నారా? రవికుమార్ గారు, మీకు అభ్యర్థి ముఖ్యమా, పార్టీ ముఖ్యమా? సరే, ఇండియా కూటమిది పక్కకు పెట్టండి, ఎన్డీఏ కూటమి పక్కన పెట్టండి, మీకు అభ్యర్థులు ముఖ్యమా? అభ్యర్థిగా తీర్పుకు సంబంధించి నా వ్యక్తిగత అభిప్రాయం. సరే, మీరు ఎవరికి సపోర్ట్ చేయకుండా రెండు పార్టీలు దారుణంగా వ్యవహరిస్తున్నాయని అంటున్నారు. ఈ దేశం లేదని ఒక అభిప్రాయం మాట్లాడటానికి రాజ్యాంగానికి సంబంధించి తీర్పు అండి ఆయన ఇచ్చింది. ఒక నిమిషం రవికుమార్ గారు, రాజ్యాంగబద్ధంగా ఇచ్చిన దాన్ని మీరు సద్వినియోగం చేసుకున్నని మేము అంటున్నాం. మేము కూడా అదే అడుగుతున్నాం. వెంకటస్వామి గారు అదే అడుగుతున్నారు, నేను అదే అడుగుతున్నాను. రాజ్యాంగబద్ధంగా మీకు కల్పించిన హోదాని, మీకు కల్పించిన హక్కుని మీరు వినియోగించుకుంటున్నారా లేదా అని అడుగుతున్నాను. రవికుమార్ గారు, మీరు వినియోగించుకుంటున్నారా లేదా ఈ ఓటుని? ఎన్నికలకు ఇవాళ పోలింగ్ కు దూరంగా ఉంటున్నామని అధికారిక మీరు దూరంగా ఉంటే మీ ఓట్లు సరే మీ ఓట్లు మీరు దూరంగానే ఉన్నారు. సరే, మీరు ఓట్లు పడకపోతే ఆబ్వియస్ గా ఓట్లు మైనస్ అయితే ఆ మైనస్ అయినప్పుడు అది ఎవరికి ప్లస్ అవుతుంది అనేది ఆలోచించారా? రవికుమార్ గారు, మీరు ఓటు వేయరు కరెక్టే, మీరు ఓట్లు వేయనప్పుడు ఈ ఓట్లు మైనస్ అవ్వడం వల్ల ఎవరికి ప్లస్ అవుతుందో మీకు అది నాలెడ్జ్ ఉందా? అదే కదా అవకాశం లేకుండా మీరు ఇండైరెక్ట్ గా అప్పుడు ఎన్డీఏకి సపోర్ట్ చేస్తున్నట్టే కదా, మరి స్ట్రేట్ గా చెప్పాల్సింది కదా మీరు ఎన్డీఏకి సపోర్ట్ చేస్తున్నామని. తెలంగాణ పట్ల కుట్రపూరితంగా ఉన్నప్పుడు సరే, ఒక నిమిషం, మీరు క్లారిటీ ఇవ్వట్లేదు. నేను వినోద్ గారి నుంచి ఒకసారి క్లారిటీ తీసుకుంటాను. ఒక నిమిషం వినోద్ గారు, మేము దూరంగా ఉంటాము, మేము ఓటు వేయము, మేము దీనికి దూరంగా ఉన్నామని చెప్పేసి అంటున్నారు. రవికుమార్ గారు, దయచేసి ఆగండి. మీ పాయింట్, మీ ఒపీనియన్ మీరు చెప్పారు కాబట్టి దాని గురించి నేను అనాలిసిస్ తీసుకుంటాను. ఒక్క నిమిషం ఆగండి. వినోద్ గారు, ఓకే, గుడ్ డెసిషన్ మీరు ఏది తీసుకున్నారు, మంచి డెసిషన్. వినోద్ గారు, దీని గురించి చెప్పండి, ఏం చెప్తారు? బీఆర్ఎస్ వైఖరి పైన ఏం జరుగుతుంది అనుకోవచ్చు? కూటమిలో తప్ప ఇక వేరే స్వతంత్రంగా ఉండే హక్కు లేదా? సరే, ఈ రెండింటిలో బై ఫోర్స్ అటు ఆ పక్షం కానీ ఈ పక్షం కానీ ఉండాల్సింది. కాంగ్రెస్ అభ్యర్థి అని ఎక్కడ చెప్పలేదు రవికుమార్. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు దొంగ నాటకాలు ఇవన్నీ దొంగ నాటకాలు. ఇండైరెక్ట్ గా కాంగ్రెస్ ఆడుతున్నటువంటి దొంగ నాటకాలు ఈ దేశంలో 70 ఏళ్ళుగా ప్రజలు చూస్తూనే ఉన్నారు. ఈ దేశంలో కాంగ్రెస్ ఆడుతున్నటువంటి నాటకాలు చూస్తూనే ఉంటే అదే కాంగ్రెస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ నెల రోజుల క్రితం చెప్పాడు. మరి బీసీ జపం చేస్తున్నారు కదా, బీసీ సామాజిక న్యాయం జపం చేస్తున్నారు కదా, పొద్దున్న లేస్తే మరి ఒక బీసీ అభ్యర్థి ప్రకటించలే, అదే కంచాయి ప్రకటించలే, అదే ప్రకటించలే. ఏమైంది మీ సామాజిక న్యాయం? సామాజిక న్యాయ సూత్రానికి బీసీ నినాదానికి ఎక్కడిది? రెండు కాంగ్రెస్ పార్టీలు అవకాశం వచ్చినప్పుడల్లా, సందర్భం వచ్చినప్పుడల్లా వాళ్ళ రాజకీయాలు చేయటం తప్ప, వాళ్ళ రాజకీయ ప్రయత్నాలు కోసం తప్ప రాజకీయంగా తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలను కూడా రవికుమార్ గారు, వెంకటస్వామి గారు, ఒక్క నిమిషం ఆగండి. లాగడమే ఈ డిబేట్ లో ఇద్దరు మాత్రమే లేరు, 5గురు ఉన్నారు. 5గురు చెప్పేసి అందరికి కూడా టైం డిస్ట్రిబ్యూట్ అవ్వాలి. దయచేసి మీరు చాలా డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తారు, ఈ రకంగా కంటిన్యూగా మాట్లాడడం కరెక్ట్ కాదు. రవికుమార్ గారు నేను చాలా టైం ఇచ్చారు, మీరు క్లారిటీ ఇచ్చారు, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు, దాని గురించి అనాలిసిస్ తీసుకొని ఇవ్వండి. దయచేసి ప్లీజ్ ఆగండి, ఇంటరప్ట్ అవ్వద్దు. వినోద్ గారు చెప్పండి. నేను ఫస్ట్ చెప్పాను, రాజకీయ అవసరాల కోసమే పార్టీలు పనిచేస్తాయి. సిద్ధాంతం లేదు ఈ ఎన్నికల్లో. సిద్ధాంతం ఏ పార్టీకి సిద్ధాంతపరంగా ఎన్నిక జరగట్లేదు. కాబట్టి ఇవాళ బీజేపీ అండ్ కాంగ్రెస్ రెండు కూడా ఇవాళ బీఆర్ఎస్ కి ఇబ్బంది పెట్టిన పార్టీలే. కాబట్టి ఆ పార్టీ న్యూట్రల్ స్టాండ్ తీసుకోవడాన్ని నేను సమర్థిస్తా. ఎందుకు సమర్థిస్తా అంటే, ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇంత సామాజిక న్యాయం గురించి మాట్లాడి, బీసీల గురించి మాట్లాడి, జస్టిస్ ఈశ్వరయ్యను, ప్రొఫెసర్ కంచాయలను ఎందుకు అభ్యర్థిగా పెట్టలేదు? వాళ్ళకి తెలియలేదా? వాళ్ళు చేయలేరా? వాళ్ళు ఉపరాష్ట్రపతులుగా పనికిరారా? ఇవాళ మెజారిటీ సమాజం 56% జనాభా ఉన్న సమాజం కాకుండా 4% ఉన్న జనాభాకు ప్రాతినిధ్యం వహించే వ్యక్తిని ఇవాళ జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని పెట్టారట. సో అంటే అర్థం ఏది? కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదన్నట్టు. ఈ బీసీల పట్ల, ఈ కింది కులాల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. మరి అట్లాంటప్పుడు
బీఆర్ఎస్ ఆయన అన్నాడు, కేటీఆర్ అన్నాడు, మీరు ఎందుకు పెట్టలేదు బీసీ అభ్యర్థిని అని అన్నాడు. తప్పేముంది? అదొక స్టాండ్. రెండో స్టాండ్ ఏమైంది? ఇప్పుడు బహిష్కరించే అధికారం పార్టీకి ఉంటుందండి. ఇప్పుడు మాకొద్దు, మాకు ఈ అభ్యర్థి ఇష్టం లేడు అని రాష్ట్రపతి అయినా ఉపరాష్ట్రపతి అయినా మేము ఈ అభ్యర్థికి ఓటే మా పార్టీలు పోయే అధికారము ఖచ్చితంగా రాజ్యాంగమే కల్పించింది. మరి ఎట్లా అంటప్పుడు వాళ్ళు బహిష్కరించడం తప్పేముంది? వాళ్ళ అవసరం అది, వాళ్ళ అవసరం. ఇవాళ మేము బీఆర్ఎస్ కేసినా, మేము యూపీఏ కేసినా, ఎన్డీఏ కేసినా మమ్మల్ని ఇద్దరు ఇబ్బంది పెట్టిన పార్టీలే కాబట్టి మేము వెయ్యము అనే ఒక నిర్ణయం వాళ్ళు తీసుకున్నారు. తప్పేం లేదన్నా. సరే, ఇంటర్నల్ గా వాళ్ళు ఎన్డీఏ అభ్యర్థికి బలపరుస్తున్నారా లేదా అనే అంశం పక్కన పడేస్తే వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఉందా లేదా అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఆయనకు తీర్పు పట్ల స్వేచ్ఛ ఎంత ఉండదు. వినోద్ గారు, ఇచ్చిన స్వేచ్ఛను, రాజ్యాంగం ఇచ్చినటువంటి స్వేచ్ఛను మిస్యూజ్ చేయొద్దు అనేది కూడా ఒక క్లాజ్ ఉన్నది. దయచేసి ఆగండి, మీరు ఒక్కసారి ఆగండి. నేను మాట్లాడలేదు మీతో. నేను ఏమంటానంటే మిస్యూజ్ చేసిన అనే దాన్ని కూడా మనము దానికి ఆడడానికి లేదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఓటు అనేది ఒక ఆయుధం. నువ్వు ఇష్టం ఉన్నోనికి లేదంటే మానేయి, అంతేగాని బలవంతంగా ఎందుకేవు అనే అంశం చెప్పే అధికారం ఏ పార్టీకి లేదు. రెండవది, ఇవాళ నేను అంటున్నా ఈ సందర్భంగా సాల్వాజూడెం విషయంకి వస్తే సాల్వాజూడెం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు సాల్వాజూడెం వచ్చింది. అర్థమైందా? సాల్వాజూడెం ప్రోత్సహించింది కాంగ్రెస్ పార్టీ, తర్వాత బీజేపీ దాన్ని ప్రోత్సహించింది. సో ఈ రెండు పార్టీలు కూడా సాల్వాజూడెం లాంటి సంస్థలు, ఒక్క సాల్వాజూడెమే అంటున్నారు మీరు. ఇవాళ సాల్వాజూడెం లాంటి ఒక 100 సంస్థల్ని పెట్టించింది కాంగ్రెస్ బీజేపీ పార్టీలు. సో ఇట్లాంటి ప్రైవేట్ సైన్యాలను పెట్టించి బడుగు బలహీన వర్గాలను చంపించారు. బడుగు బలహీన వర్గాలు లాంటి పూలన్ దేవి లాంటి వాళ్ళు అధికారంలో రానియకుండా, ఆ దళితులు అధికారంలో రానియకుండా, ఎస్టీలు అధికారంలో రానియకుండా, ఎమ్మెల్యేలు కాకుండా, ఎంపీలు కాకుండా, రాజకీయ అధికారాన్ని వాళ్ళ చేతిలోకి తీసుకోకుండా ఈ ప్రైవేట్ సైన్యాలతో వాళ్ళని చంపించారు ఆ నాయకులను. మరి అట్లాంటి ప్రైవేట్ సైన్యాలను ఇవాళ సపోర్ట్ చేద్దామా మనం? సపోర్ట్ చేయి. ఇప్పుడు సాల్వాజూడెంను వ్యతిరేకిస్తూ ఆయన తీర్పు ఇవ్వడం అనేది ఆయన ఒక రాజ్యాంగ హోదాలో ఉన్న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఆయన హక్కు. దాన్ని ఎవరు కదలడానికి లేదు. ఆయన ఎవిడెన్స్ మీదనే ఇస్తాడు తప్ప వ్యక్తిగత అభిప్రాయంతో ఇవ్వరు. అక్కడ వారు సుదర్శన్ రెడ్డి గారు ఇచ్చిన తీర్పు ఏంటంటే ఎవిడెన్స్ బేస్డ్ గా ఇస్తారు. తనకున్న డిస్క్రిషనరీ పవర్ కూడా వాడతారు. దాంట్లో తప్పేం లేదు. కాకపోతే కేవలం ఆయన తీర్పును మాత్రమే తప్పు పడితే నేను తప్పంటున్నా. ఇవాళ ఈ దేశంలో ఈ బడుగు బలహీన వర్గాలకు వ్యతిరేకంగా కొన్ని వేల తీర్పులు వచ్చినాయి. వాళ్ళు అసలు ఆ అంశం మీద చర్చ పెట్టారు మన సుదర్శన్ రెడ్డి గారు ఇవాళ ఆ అంశం మీద చర్చ పెట్టమనండి. ఆయనదే కాదు, ఈ దేశంలో బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ఒక జడ్జిగా, సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా, మా మాజీ న్యాయమూర్తిగా ఎన్ని రకాల వ్యతిరేకమైన తీర్పులు వచ్చాయో నేను చెప్తాను. ఐ విల్ ఓపెన్లీ డిబేట్ విత్ జస్టిస్ సుదర్శన్ రెడ్డి. నేనేమంటున్నానంటే మరి ఈ వర్గాలకు సంబంధించి చర్చ ఎక్కడ చేయట్లేదు మీరు కేవలం ఒక సాల్వాజూడెం విషయం ఎందుకు తీసుకొస్తున్నారు? ఈ దేశంలో బడుగు 93-85% బడుగు బలైన వర్గాలకు వ్యతిరేకంగా ఇదే అగ్రవర్ణాల అగ్రహారంగా మారిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఇవాళ దుర్మార్గమైన తీర్పులు ఇచ్చారు. మరి దాని మీద ఇవాళ ఎందుకు మాట్లాడట్లేదు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు అంటున్నారు ఈ సందర్భంగా. శ్రీనివాస్ గారు, సో మీరు ఫైనల్ గా మీరేం చెప్తారు? ఇప్పుడు దక్షిణాది అంటే భారతానికి సంబంధించి 2 అభ్యర్థులు ఉన్నారు కాబట్టి ఏదేమైనప్పటికీ అటు దక్షిణ భారతంలో మీరు విజయం సాధిస్తే గనక ఈ వాట్ ఎవర్ జరిగితే మనం చూద్దాం, వాట్ ఎవర్ రిజల్ట్ తర్వాత మాత్రం. సో ఆయన విజయం వస్తే గనక మీరు దక్షిణ భారతంలో బీజేపీ ఇంకా బలంగా అవుతుందని మీరు అనుకుంటున్నారా? మేము దీన్ని రాజకీయాలతో జోడిస్తలేం సునీత గారు. ఇది రాజ్యాంగబద్దమైనటువంటి పదవి. వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చాలా పవిత్రమైన పోస్ట్, ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్. దీన్ని ఎన్డీఏ అభ్యర్థిగా మేము పెట్టినా ఒక మంచి నిష్ణాతుడు, మంచి వ్యక్తి, మంచి క్యారెక్టర్, వాళ్ళందరూ ఒప్పుకుంటారు మంచోడు అని చెప్పి. బీజేపీ నుంచి పోటీ చేస్తున్నాడు కాబట్టి బ్యాక్గ్రౌండ్ లేని వ్యక్తిని తీసుకొస్తే మేము కూడా సపోర్ట్ చేస్తామని ఇండియా కూటమి నుంచి కూడా మంచి వ్యక్తి ఎట్టండి, మంచి వ్యక్తి అని పేరు ఎట్లా వచ్చిందండి? బికాస్ ఆఫ్ నేషనలిస్టిక్ ఐడియాలజీ, బికాస్ ఆఫ్ ఆర్ఎస్ఎస్, బికాస్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ, విద్యార్థి పరిషత్, ఇట్లా అనేక దశాబ్దాలుగా ఆర్గనైజేషన్ పట్టుకొని అక్కడ కనుచూపు మేరల్లో కూడా పవర్ రాదు, మేము గెలవమని తెలిసి కూడాను ఈ ఐడియాలజీ కోసం, దేశం కోసం పనిచేసేటువంటి క్యాండిడేట్ కాబట్టి ఇవాళ ఆ పర్సనాలిటీగా ఎదిగినారు. ఆ పర్సనాలిటీకి ఇవాళ గౌరవం దొరుకుతా ఉన్నది. ఎస్, మంచోడు అని చెప్పేసి ఆ క్యారెక్టర్ బిల్డప్ చేసుకున్నారు కాబట్టి ఆ గౌరవం వీళ్ళందరూ కూడా చూస్తూ ఇస్తున్నారు. జస్ట్ బికాస్ ఆఫ్ పార్టీ కాబట్టి మేము సపోర్ట్ చేయమంటారు.
అదర్వైజ్ క్యాండిడేట్ పరంగా క్యాండిడేట్ ఇట్లా తయారైంది సార్ మేడం. క్యాండిడేట్ ఎట్లా తయారు? ఈ యొక్క లెగసీ, ఈ యొక్క సిద్ధాంతం, ఈ దేశభక్తి పనులు దాని కారణంగా క్యారెక్టర్ తయారైంది. కాబట్టే ఇవాళ గెలుపు మీద మాకేమాత్రం అనుమానం లేదు. 100% 100కు పైచిలకు ఓట్లతో మేము గెలుస్తాం. ఇక్కడ ప్రశ్నల్లా రాజకీయాలతోని జోడించకుండా ఆత్మ ప్రబోధానుసారం ఓటేయాలని చెప్పేసి అంటే మీరు చెప్తున్న పాయింట్ ని మేము స్వాగతిస్తాం. కానీ సుదర్శన్ రెడ్డి విషయంలో అంటే ఏదైతే మీరు అంటున్న పవిత్రమైన హోదాకు సంబంధించి ఆ పవిత్రమైన హోదాకి 2 అభ్యర్థులు నిలిచినప్పుడు వాళ్ళిద్దరిని కూడా అంతే గౌరవించాల్సిన బాధ్యత అందరిపైన ఉంటుంది కదా. క్యాండిడేట్ అన్న తర్వాత చర్చ వస్తే సునీత గారు వారి డీడ్స్ అన్ని కూడా బయటకు వస్తాయి. మాట్లాడారా? ఇప్పుడు మాట్లాడతారేమా? వారు తీయలేదా? వినోద్ కుమార్ గారు తీయలేదా? జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి గురించి తీయలేదా? లేక అనేక జడ్జిల గురించి తీయలేదు? వారు చర్చ వస్తే దాన్ని ఏమో ఎవరిని మనం ఆపలేము. స్వేచ్ఛ ఉన్నది, మాట్లాడతారు, గడిచిన చరిత్రమే మాట్లాడతారు. అంతే తప్ప రాబోయే కాలం మేము ఇట్లా చేస్తాం నీకు అట్లా చేస్తాం చెప్పేది ఉండదు కదా. చేసిందే చేసిందని మేము మాట్లాడతారు. దాని తప్పేమో చాలా స్పష్టంగా చెప్పిన అనేక జడ్జిమెంట్లు హైకోర్టులో కావచ్చు, హైకోర్టులలో కావచ్చు, సుప్రీంకోర్టులో కావచ్చు, ప్రజాభిప్రాయానికి లేకుంటే భిన్నమైనటువంటి ఒక రాజ్యాంగానికి దూరమైనటువంటి అభిప్రాయాలతో జడ్జిమెంట్లు వచ్చినాయి. ఇప్పుడు చెప్పినారు వినోద్ గారు, ఉన్నాయి వాస్తవాలు. దాని చర్చ జరుగుతుంది. బైకాట్ చేసారు ఢిల్లీ సుప్రీంకోర్టు అడ్వకేట్ బార్ అసోసియేషన్ మొత్తం బైకాట్ చేశారు కొన్ని సందర్భాల్లో. జడ్జిల మీద రిటర్న్ లో సంతకాలు చేస్తున్నారు. ఒక్క నిమిషం అండి వెంకటస్వామి గారు, 30 సెకండ్స్ అండి మీ ఫైనల్ కమెంట్స్. మేడం ఇప్పుడు సీనన్న మాట్లాడేది అసలు అంటే అది పొంతన లేదు. ఒక ఇంకో మాట సల్వాజుడు ఇంతకు చెప్పినారు అజిత్ జోగి సర్కార్ కాదండి మహేంద్ర కర్మ. మహేంద్ర కర్మ సల్వాజుడు యొక్క ఫౌండర్. సల్వాజుడు ఫౌండర్ మహేంద్ర కర్మ వాజ్ మినిస్టర్ అండర్ అజిత్ జోగి సర్కార్. కాంగ్రెస్ నాయకుడు ఎంపీ కాంటాక్ట్ చేసిండు. ఎంపీకి రాధాకృష్ణన్ గారి అభ్యర్థిత్వం మీద ఎవరు కూడా ఆయనను క్వశ్చన్ చేయలేదు. మీరు వ్యక్తిగతంగా దిగిండు, అది తప్పంటున్నా. మీరు వ్యక్తిగతంగా దిగారు, మీరు యూఆర్ కాన్ఫిడెంట్ టు గెట్ ద. ఇప్పుడు వెంకటస్వామి గారు, సుదర్శన్ రెడ్డి గారు ఇండి కూటమి అభ్యర్థిగా మేము మాట్లాడుతున్నాం. ఇండివిజువల్ కాదు. ఇప్పుడు సుదర్శన్ రెడ్డి గారు నౌ హీస్ కాంటెస్టింగ్ ఫ్రమ్ ఇండియా విలువను తగ్గించకండి. కాంగ్రెస్ ఇండియా అభ్యర్థి అంటే కాంగ్రెస్ లేదు ఇండి. ఓకే ఏం చెప్పినా శ్రీనివాస్ గారు, మీరు చెప్పినా వెంకటస్వామి గారు మీరు చెప్పినా ఎవరు కరెక్ట్ రైట్ అన్న అంశాలు పక్కన పెట్టినా ఈ రోజు సాయంత్రం 6 గంటలకి ఏం జరగబోతుంది అనేది మాత్రం మనందరం సాక్షులం చూడబోతున్నాం. థ్యాంక్ యూ అండి డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన అందరికి కూడా. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.